పాస్కా పవిత్ర వారము ప్రాదికుమ్మల ఆదివారము మొదటి భాగము. వ్యాఖ్యానము. గత 5 వారముల నుండి అనగా విభూతి బుధవారము నుండి నేటి వరకు పాస్కా మహోత్సవాన్ని కొనియాడడానికి మనమంతా తయారవుతూ వచ్చాము. ఈ రోజుతో వివిధ ఏర్పాట్లన్నీ ముగించుకొని మన రక్షణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాము. రానున్న పవిత్ర వారంలో మనము క్రీస్తుని పాటులు మరణ పునరుత్థానమును కొనియాడుచున్నాము. ఈ 3 సంఘటనల వలనే పాస్కా పరమరహస్యం అంటారు. దీని ద్వారా మనము ఆయనతో మరణిస్తూ మహిమాయుతమైన ఆయన ఉత్థానములో భాగస్థులమవుతున్నాము. అందుకే ఇది మనందరి వ్యక్తిగత రక్షణ దినము. ఈ పాస్కా పరమరహస్యాన్ని ఈ పవిత్ర వారములో సంపూర్ణంగా కొనియాడుతున్నప్పటికీ ఒక్కో రోజు ఒక్కొక్క కోణం నుంచి కొనియాడుతాము. అయితే ఈ రోజు ఏ కోణం నుండి ఈ పాస్కా పరమరహస్యాన్ని కొనియాడుతామో తెలుసుకుందాం. ఈ రోజు మ్రానికొమ్మల ఆదివారము. దీన్నే శ్రమల ఆదివారము అని కూడా అంటారు. ఇందు 2 ముఖ్యాంశాలున్నాయి. క్రీస్తు ప్రభుని మెస్సీయగా మన మధ్యలోనికి అనగా మన సంఘములోనికి గ్రామములోనికి తీసుకుని రావాలి. ఆయనతో కలిసి మోక్షమును యెరూషలేము చేరుకోవాలి. దీనిని ఈనాటి ఆరాధన ప్రథమ భాగములో అనగా ఈ ప్రదక్షిణ ద్వారా చేస్తున్నాము. క్రీస్తు శ్రమలు పొందిన తర్వాతే తన మహిమలో ప్రవేశించారు. ఆ విధముగానే మనము కూడా బాధలు పడి స్వర్గమును యెరూషలేమును చేరుకోవాలి. దీనిని ఈ ఆరాధన 2వ భాగంలో అనగా కృతజ్ఞతార్చనలో చేయబోతున్నాము. అందువల్ల మనం ఈనాడు వెంబడించేది వైభవేతుడైన రాజునే కాదు, మన రక్షణార్థం మరణించనున్న క్రీస్తును కూడా వెంబడిస్తున్నాం. ఈనాడు ఆయన శిలువ శ్రమల స్మరణ చేస్తున్నాము. ఈ శ్రమలే ఉత్థానానికి విజయము, మహిమకు నాంది అని గుర్తించాలి. కనుక ఈ ఆరాధనలో భక్తి ప్రవక్తలతో పాల్గొని రక్షణ పొందడానికి మీకందరకు స్వాగతము. ఎరుపు వస్త్రములపై వ్యాఖ్యానము. పెద్ద శుక్రవారం నాడు వేద సాక్షుల పండుగల్లోనూ పవిత్రాత్మ పండుగల్లోనూ వినియోగించే ఎరుపు రంగు వస్త్రములను ఈనాడు గురువు ధరించారు. ఎందుకనగా ఎరుపు రక్తపు వర్ణము. రక్తము ప్రాణానికి గుర్తు. ప్రాణానికి గుర్తు అయిన తన రక్తాన్ని క్రీస్తు యెరూషలేములో అర్పించి ప్రాణాన్ని నిలబెట్టారు. ఎరుపు ప్రేమకు కూడా గుర్తు. పాపులమైన మనకై క్రీస్తు మరణించి ప్రేమాగ్ని అయిన పవిత్రాత్మను మనకు అనుగ్రహించారు. ఇది ఆయన స్వచ్ఛంద ప్రేమకు నిదర్శనం. ఈ ప్రేమ కొరకే దారుణమైన మరణాన్ని కూడా ఎదిరించి చావు కన్నా ప్రేమ బలమైందని నిరూపించారు. అందుకే నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు ఆయన రక్షణ త్రోవలో నడిచారు. ఈనాడు మన వంతు వచ్చింది. ఆయన మార్గంలో ఇప్పుడు మనం నడవాలి. ప్రభువు మీతో ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, పాస్కాయుత కాల ప్రారంభము నుండి మన హృదయములను పశ్చాత్తాపము తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయుత్తము చేసుకునే పిదప ఈ దినము శ్రీసభ అంతటిలో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమై ఉన్నాము. అనగా క్రీస్తు పాటులను స్మరణ చేసుకుని దైవస్తుతి చేయుటకు వచ్చి ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుటకై క్రీస్తు యెరూషలేము నగరమున ప్రవేశించెను. ఆ కారణమున మన సంపూర్ణ భక్తి విశ్వాసమును ఉపయోగించుకొని ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు రక్షకుని వెంబడించి శిలువ ఫలిత కృపయందు భాగస్థులమై ఆయన పునరుత్థానమందును భాగమును పొందుటకు యోగ్యులమగుదముగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలావో నిత్య సర్వేశ్వర, ఇక్కడనున్న తాళపత్రములను మీ దీవెనల ద్వారా ఆశీర్వదించండి.
ఇందు మూలమున క్రీస్తు స్తుతిగానమును చేయుచు వారిని వెంబడించుచు మేము వారి కృప ద్వారా స్వర్గమును యెరూషలేమును ప్రవేశించు భాగ్యము మాకు లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనము నుంచి 40వ వచనం వరకు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనము నుంచి 40వ వచనం వరకు. ఆ కాలములో యేసు యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను. ఆయన ఓలీవు కొండ చెంతనున్న బెతానియాను గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూసెదరు. దానిపై ఎవడునూ ఎన్నడునూ ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఎలా దానిని విప్పుచున్నారని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో, ప్రభువు నాకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని ఆదేశించెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దానిని ఎందులకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువు నాకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరిచి ఆయనను కూర్చుండబెట్టిరి. ఆయన ముందుకు సాగిపోవుచుండా ప్రజలు దారిలో తమ వస్త్రములను పరిచిరి. ఆయన ఓలీవు పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరునప్పటికీ శిష్యుల సమూహమంతయు తాము చూసిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటా జనసమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనం వహించిన ఎడల ఈ రాళ్లు ఎలుగెత్తి చాటగలవు అని చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఇప్పుడు తాళపత్రాలు మీకు ఇస్తారు. మనందరం కూడా జాగ్రత్తగా ప్రదక్షిణలో క్రీస్తు ప్రభువుని స్తుతించుకుంటూ అందరం కూడా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రదక్షిణ వ్యాఖ్యానము. మనం ఇప్పుడు ప్రదక్షిణలో ప్రవేశించనున్న దేవాలయమే మన యెరూషలేము. ప్రస్తుతం ఇది స్వర్గపు యెరూషలేమునకు గుర్తుగా ఉంది. స్వర్గపు యెరూషలేములలో దేవుడు మనకై తన దూతలతో వేచి ఉన్నారు. ఆ స్వర్గ నగరానికి మనం ఇప్పుడు యాత్ర చేస్తున్నాము. ఈనాటి ప్రదక్షిణ భావం కూడా ఇదే.
ఆనాడు దేవుని ప్రజలకు మోషే నాయకుడై వాగ్దాన భూమికి నడిపించాడు. ఈనాడు మన యాత్రలో నాయకుడు గురువు. ఈయన మన మధ్య క్రీస్తు ప్రతినిధిగా నిలిచి మనలను గమ్యానికి చేరుస్తారు. మన వాగ్దాత్త భూమి అయిన నిత్య యెరూషలేమునకు కొనిపోతాడు. అయితే మనము ఒక విషయము గుర్తించాలి. క్రీస్తు తన శ్రమల వలన మరణము పొంది ఉత్థానము ద్వారా మాత్రమే స్వర్గమనే వాగ్దాంత భూమిలో అడుగు పెట్టగలిగారు. మనము కూడా అంతే. పాపము చేయడానికన్నా మరణించడానికే సిద్ధముగా ఉండాలి. అప్పుడే క్రీస్తుతో కలిసి ఆయన మహిమలో ప్రవేశించగలుగుతాము. ఈ భావంతోనే ఇప్పుడు మనం ప్రదక్షిణ ప్రారంభించుదాము. క్రీస్తు మన రాజుగా, మన నాయకుడిగా, మన రక్షకుడిగా ప్రకటిస్తూ యాత్ర గీతాలు పాడుదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు,
రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడున్, ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వగును. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మానవ జాతికి పుణ్యములకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్యవతారమంతను శిలువ మాత్రము పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనను స్మరించుచు ఆయన పునరుద్ధాన వాక్యములో భాగస్థులమగునట్లు మాకు గ్రహింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వేగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవ వాక్యాచరణ మొదటి పఠనము వ్యాఖ్యానము. ఈ పఠనం ప్రభు సేవకుని గురించి మాట్లాడుతుంది. దేవుని తరఫున దైవ ప్రజలకు సందేశం వచ్చింది. వారిని ఓడించడం ఈ సేవకుని కర్తవ్యం. కానీ దైవ సందేశం తనలో విలీనం కావాలి అని కష్టతరమైన సరే చెప్పింది చేయగలిగితేనే బోధించాలన్నది ఆ దేవుని పట్టుదల. అలా చేస్తే దేవుడు సర్వ విధాలా రక్షిస్తాడని అతని నమ్మకం. ఈ పట్టణంలో ప్రవచింపబడిన ఆ ప్రభు సేవకుడు క్రీస్తు ప్రభువే. తన తండ్రి చిత్తానుసారం జీవించి ఆయన చిత్తాన్ని మనకు బోధించి చివరకు మనకై హీన మరణాన్ని పొందారు. అవమానము ఆవేదన మధ్య దైవాదరణకు పాత్రుడయ్యారు. కావున మనమును క్రీస్తును అనుసరించి వారి వారే కష్టములను భరించి దైవ సిద్ధానుసారం జీవించుటకు ప్రయాసపడవలెను. మొదటి వచనము, నన్ను అవమానించుండగా నేను మగమును ఒప్పుకొనలేదు, నేను నవ్వుబాటు తెచ్చుకోనని నాకు తెలియదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయి శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్పులకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశారు. ప్రభువు ప్రతి ఉదయంలో నన్ను ప్రబోధించి నేను శిష్యుడైన ఆయన బోధనలు ఆలకించినట్లు చేశాను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేశారు. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించుకుని వారు నా కట్ట
మహిమ, గౌరవ మర్యాదలు అన్ని స్థలాలలోనూ అన్ని వేళలా ఆయన సొత్తు. అయినా క్రీస్తు ఆ స్థితిని అంటిపెట్టుకుని ఉండలేదు. స్వైష్టతతోనే శ్రమలను, మరణాన్ని ఎదుర్కొన్నారు. తండ్రి మాటకు విధేయుడై వినయంగా జీవించారు. అందుకు దేవుడు ఆయన మెచ్చుకొని మహోన్నత స్థితికి చేర్చారు. ఆయనకు మెస్సయ్య పదవిని, రాజరికాన్ని అనుగ్రహించారు. దీనికి కారణం స్వర్గ మహిమలో మనం భాగస్వాములు కావాలంటే వినయ విధేయతలు, బాధలను సహించగల శక్తి ఉండాలి. ఇది ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది. రెండవ పట్టణము ఆయన తనను తాను వ్యక్తిగా చేసుకుని మానవుల పోలికగా జీవించును. దేవుడు ఆయనను అర్జున సామాన్యకు నెరవేర్చును. పుట్ట పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 11 వరకు. రెండవ పట్టణము పుట్ట పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుంచి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవస్వభావం కలిగి ఉన్నాడు. దేవునిలో తన సమానత్వము గమనించలేదు. ఇది గ్రహించవలసిన విషయము. కానీ ఆయన తనను తాను వ్యక్తిగతం చేసుకుని సేవకులను దాచి మానవ మాత్రుడుగా జీవించాడు. ఆయన అన్ని విధముల మానవ మాత్రే నుండి అంతకంటే వేమగలవాడే మరణము వరకును, శిలువపై మరణము వరకును ఉద్యోగాయను. అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనము నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలనే పరలోక భూలోక పాతాళ లోకములందరి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి విధేయులు కావాలను. పితేకు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుగా ప్రకటించవలెను. ఇది ప్రభువాకు. మూడవ పట్టణము వ్యాఖ్యానము. ఈనాటి సువిశేషము క్రీస్తు శ్రమలను, మరణమును గురించి చెప్పుచున్నది. క్రీస్తు మరణమును, పునరుత్థానము రెండు సంఘటనలు కాక ఒకే సంఘటనగా, ఒకే పరమ రహస్యముగా మనము గ్రహించవలేను. పాటతో ప్రారంభించి క్రీస్తుని రక్షణ కార్యము మహిమోన్నతమైన క్రీస్తు పునరుత్థానమునందు పరిపూర్తి చేస్తున్నది. క్రీస్తు అనుసరణమైన మనము మన జీవితంలో ఎదురవుతున్న కష్టనష్టాలను మన నాయకుడైన క్రీస్తు వలె మంచి మనసుతో స్వీకరించి రక్షణ మార్గమును నడిచెదము. వార్త 22వ అధ్యాయం నుంచి చదువుకుందాం. వార్త 22వ అధ్యాయము 14వ వచనం నుంచి 23వ అధ్యాయము 56వ వచనం వరకు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనములకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను విధించవలనని ఎంతయో ఆశించుతుంది. ఎలా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనేను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు.
ఏలైనా ఇది మొదలు దేవరాజ్యము వచ్చే వరకు ఈ ద్రాక్ష రసమును నేను చవి చూడనని మీతో చెప్పుచున్నాను అని అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని గురించి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రమును మీ కొరకు చిందబడిన రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అని ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించు వారికి అనంతము అని అందుకు వారు, మనలో ఈ పనికి కూడుకున్న వాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తలెత్తెను. యేసు వారికి ఇటులా చెప్పెను, అన్యజనుల రాజులు వారిని పాలితులు, వారి అధికారులు ఉపకారులని పిలువబడెదరు. కానీ మీరు అటులా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవారి వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలెను. భోజనమున కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనమున కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యము ఇచ్చినట్టు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సీమోను, సీమోను, మిమ్ము గోధుమలవే జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను. కానీ నీ విశ్వాసము తొలగిపోకుండాటకు నేను నీకై ప్రార్థించుకొని, నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచుము అని అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించడానికి సైతము సిద్ధంగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కోతకు ముందు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నేను మీతో చెప్పుచున్నాను అని నేను మిమ్ము జాలెను జోలెను పాదరక్షణను లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలకగా, జాలె ఉన్నవాడు జాలెను, అట్లే జోలెను కొనిపోవలెను. కత్తి లేనివాడు తన వస్త్రము నమ్మి దానిని కొనవలెను. ఏదైనా అతడు అపరాధుల్లో ఒకడుగా పరిగణింపబడెను అను లేఖనమునందరి నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవనియు నెరవేరనున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పాను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 కష్టములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికాను. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెలుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలములకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురికాకుండుటకు ప్రార్థన చేయుడు అని చెప్పాను. పిమ్మట ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో
ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గం నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగాను. ఆయన చెమట రక్తపు బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల ఎదుకు వచ్చి వారు దుఃఖభారం చే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురికాకున్నటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు మాట్లాడుచుండగానే అతడకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడు యూద వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుటకు దగ్గరగా రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనుష్య కుమారుని పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవున్నది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తిదూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవి తగలరికెను. కానీ యేసు ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరిచెను. పిమ్మట యేసు తనను పట్టుకుని వచ్చిన ప్రధానార్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇటులా అనెను, మీరు బందిపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ బుదియలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? ప్రతిదినము దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తినై ఉన్నది. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకుని వచ్చిరి. పేతురు దూరంగా వెనకవచ్చుచుండెను. ప్రజలు భవనం ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురును కూడా వారి మధ్య ఉండెను. అతడు అతని విలుతుల్లో కూర్చుండి ఉండుట ఒక తాత చూచి అతని వంక తేరిపారన చూచెను. ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కానీ అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని పొక్కెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి, నీవు కూడా వారిలో ఒకడు అనగా, పోయి నేను కాదు అని పేతురు చెప్పాను. ఇంచుమించు ఒక గంట తరువాత ఇంకొకడు, నిస్సందేహముగా ఇతడు అతని అనుచరుడు, ఏదైనా ఇతడును గలిలియా వాసియే అని రూఢిగా చెప్పాను. అందుకు పేతురు, పోయి నీవు చెప్పున్నది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అతడు చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని మొక్కెదవు అని ప్రభు చెప్పిన మాటను పేతురు నెమ్మది తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి ఏడ్చెను. భటులు యేసును పరిహరించి కొట్టి ఆయన కనులకు గంట కట్టి, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నో విధములు ఆయనను దూషించిరి. ఉదయమునని ప్రజలు, పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోకి తీసుకొని వచ్చి, నీవు క్రీస్తువా, మాతో చెప్పుము అని అడిగిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్మలను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుడు కుమారుడవా అని వారు ఒక్కముడిగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని యేసు సమాధానం ఇచ్చెను. అప్పుడు వారు, మనకు ఇంకా ఏమి సాక్ష్యము కావాలను? మనము స్వయముగా అతని నోట వింటిమే కదా అని పలికిరి. అప్పుడు వారు సభ చాలించి యేసును పిలాతు వద్దకు తీసుకొని పోయి
వెళ్ళిపోయి ఇతడు తిరుగుబాటు లేవదీయచ్చు, చక్రవర్తికి పన్ను చెల్లించటం నిషేధించుట, తను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడుగుగా అందుకు ఆయన, నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజా సమూహములతో, నాకు ఇతరులలో నేరమయ్యేయు కనిపించటలేదు అని పలికెను. ఇతడు గలీలియా ప్రాంతము మొదలుకొని ఇచ్చటి వరకు యూదాసీమనంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు, ఇతడు గలీలియా నివాసియా అని అడిగాను. ఆయన హేరోదు పాలనకు చెందిన వాడని తెలుసుకొని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసును చూచి హేరోదు మిక్కిలి సంతోషించెను. ఏదైనా ఆయన గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకే ఎదురు చూచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీ ఇయ్యలేదు. ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిల్చుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండేది. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా విలువైన వస్త్రములు కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ఇతడు ప్రజలను పెడద్రోవ పట్టించున్నాడని ఇతనిని నా ఎదుకు తీసుకుని వచ్చింది. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించి ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీ నాకు కనిపించడం లేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపింపలేదు కనుక అతడు తిరిగి నా వద్దకు పంపాడు. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదీ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టేదను. అనేను. పాస్కా ఉత్సవములో ఒక ప్రతిని విడుదల చేయ ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠంతో, వీరిని చంపివేయుడు, మాకు బరబ్బను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడుచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు, అతనిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు, ఇతడు చేసిన నేరమేమి, మరణశిక్షకు తగిన నేరమేమి ఇతడిలో నాకు కనిపించలేదు కనుక ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టదును అని వారితో చెప్పెను. కానీ వారు, అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసునకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వారిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకున్నటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోవచ్చున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతం నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయటకు వారిని బలవంతపరిచిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవ బాధ, మీ కొరకు మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలైనా ఇదిగో గొడ్వాళ్ళు బిడ్డలను అన్ని గర్భములు చనుబాలని అని స్తన్యములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడులు అని
పర్వతములతోనూ మమ్మల్ని కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పనారంభిస్తురు. పశ్చిమానికి ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మానవుల గురించి ఏమి చెప్పగలము అనేను. మరి ఇద్దరు గొప్ప నేరం చేసిన వారికి కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయి కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలిపెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచ్చట నిలువబడి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించను, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకోలేము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్ష రసమును ఇచ్చి, యూదుల రాజుమైనచో నిన్ను నీవు రక్షించుకోను అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమును రాసి సిలువపై భాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించుకోము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు ఆయన గద్దించుచు, నీకు దేవభయం లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయ సమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదం చేసి ఎరుగడు అని యేసు పక్కకు తిరిగి, యేసు, నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోను అని వెల్లడించెను. యేసు వానితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదము అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అడేను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృష్టుడాయను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. దేవాలయపు తెర నడికి చిరిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. అందరం మోపేదు. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిలబడెను. నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనేను. అచ్చట గుమికూడిన ప్రజలందరూ ఈ సంఘటనను చూచి రొమ్ము బాధకునుచు తిరిగి వెళ్ళేది. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిస్థితులందరూ స్త్రీలను దూరం నుండి ఇదంతయు చూచుచుండేది. యూదుల పట్టణముకు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపని వాడు, దేవరాజ్యములకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును సిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరిలో ఉంచబడిని రాతిలో తొలచబడిన సమాధి యందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభం కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని యేసు దేహము ఉంచబడిన విధమును చూచిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమును విశ్రాంతి తీసుకొనిరి. Praise the Lord. Praise the Lord. Praise the Lord.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. Praise the Lord. 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 రెండు అధ్యాయాలు చదివిన తర్వాత చాలాసేపు నుంచున్నాను కాబట్టి ప్రసంగం వినేటటువంటి ఆ మనస్సు సాధారణంగా మనకుండదు. నాకు వాతావరణం అంతా వేడిగా ఉంది. చాలా మంది స్కూల్ నుంచి ఇక్కడ వరకు నడిచి వచ్చాం, కొంతమంది బయట వచ్చారు, మరి కొంతమంది ఇక్కడే ఉన్నారు. రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పాస్కాయిక కాలంలో మనం చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఒక ఫలితాన్ని మనం పొందాలని ఆశిస్తే ఈ పవిత్ర వార సాంఖ్యాలు చాలా చాలా అవసరమైనటువంటివి మన జీవితానికని మొట్టమొదటిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అమెరికా దేశంలో ఒక విషయంలో ఒక కథోలిక కుటుంబం, చాలా విశ్వాసం కలిగినటువంటి కుటుంబం జీవిస్తూ ఉంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, అదేవిధంగా ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక పిల్ల ఉన్నారు. కుటుంబం ప్రతి వారం కూడా గుడికి వెళ్ళేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి కుటుంబం. విచారణలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా చాలా గొప్పగా పాల్గొనేటటువంటి కుటుంబం. అలాంటి కుటుంబానికి ఒక అనుకోనటువంటి విపత్తు కలిగింది. ఆ కుటుంబం ఉన్నటువంటి వారి యొక్క కుమారుడికి ఈ తపస్సు కాలంలో ఈ చివరి రోజులలో ఒక వ్యాధి రావడం, కుమారుడు నానికమ్మల ఆదివారం రోజున గుడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కలగడం, కుమారుడు ఇంటి దగ్గర ఉంచి తల్లిదండ్రులు వారి యొక్క ఆడబిడ్డ ఆ రోజు బాలికమ్మల ఆదివారం పూజలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులు వారి యొక్క కుమార్తె దివ్య పూజలో పాల్గొని ఇంటికి తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురు చేతుల్లో కూడా ఈ బ్రాహ్మణ కమ్మలు ఉన్నాయి. వాళ్ళు ఆ బ్రాహ్మణ కమ్మలను తమ చేతుల్లో ఉంచుకొని వాటిని చేతితో ఉంటూ కుమారుడు ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నాడో ఆ గదిలోనికి వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళడం జరిగింది. కుమారుడు వాళ్ళ ముగ్గురు లోపలికి రావడం చూసి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ తాళపత్రాలు వాళ్ళు ఓపెన్ చూసి తండ్రిని అదేవిధంగా తల్లిని అడుగుతూ ఉన్నాడు. డాడీ, ఈరోజు ఇక ప్రత్యేకత ఏంటి?
గత 5 వారాల నుంచి మీతో నేను ఇంటికి రావడం జరిగింది. గత 5 వారాల్లో ఇలాంటిది ఏమి కూడా అక్కడ జరగలేదు కదా. ఎందుకు ఈ వారం ఈ ప్రత్యేకతని కుమారుడు తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నాడు, ఈరోజు క్రీస్తు ప్రభువు యెరూషలేములో విజయ ప్రవేశం చేసినటువంటి గొప్పమైనటువంటి రోజు, చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఆ సంతోషాన్ని తెలియజేయడానికి ఈ నాని కొమ్మలను ఉపయోగిస్తూ జరుగుతూ ఉంది. అందుకే ఈ నాని కొమ్మలలో తీసుకొని క్రీస్తు ప్రభువు రూపంలో ఉన్నటువంటి గురువును మేమందరం కూడా ఆహ్వానించి, గురువులో క్రీస్తు ప్రభువుని చూసి ఆయనను ఒక రాజుగా మేమందరం కూడా ఆహ్వానించి సంతోషించామని తల్లిదండ్రులు ఎదురు కూడా జవాబు చెప్పారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలు, కుమారుని యొక్క మనసు కలగలిగిపోయింది. ఇన్ని వారాలు మేము దేవాలయానికి వెళ్ళాను, కానీ క్రీస్తు ప్రభువుని ఆహ్వానించేటటువంటి రోజున నేను దేవాలయానికి వెళ్ళలేకపోయానని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడైనటువంటి దేవుని బిడ్డలారా. అలా బాధపడుతున్నటువంటి కుమారుడిని చూడలేక తల్లిదండ్రులు వెంటనే ఒక వెహికల్ తీసుకొని కుమారుడి దానిలో ఎక్కించుకొని విచారణకు తీసుకొని వెళ్ళి విచారణ కూటలను అడుగుతూ ఉన్నారు. వీలుంటే నా కుమారుడికి ఒక నాణ్యమ ఇచ్చి మిమ్మలను ఆహ్వానించేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించండి అని పరిస్థితులు గ్రహించినటువంటి విచారణకు వెంటనే దేవాలయ ముఖద్వారం దగ్గరకు వెళ్ళి ఆ కుమారుడికి ఒక తాళపత్రం ఇచ్చి, కుమారుడు తల్లిదండ్రుల యొక్క సహాయంతో ముందొస్తూ ఉంటే గురువు పీఠం వద్దకు రావడం జరిగింది. దాని తర్వాత కుమారుడు పొందినటువంటి సంతోషం చాలా గొప్పగా ఉండటమే కాకుండా ఆ కుమారుని యొక్క వ్యాధి నయమైనట. ప్రేమైనటువంటి ఇది నిజంగా అమెరికా దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను అంటే, గత 5 వారాలు మనందరం కూడా ఎంతో భక్తితో విశ్వాసంతో క్రీస్తు ప్రభు పడినటువంటి శ్రమలలో పాల్పంచుకుంటూ అనేక గ్రామాలకు వచ్చాం. విచారణ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. దివ్య పూజలలో పాల్గొంటూ ఉన్నాం. మరి 6వ పాశ్వాయుత కాల ఆదివారం యొక్క ప్రత్యేకతను మనం వీక్షిస్తే దానికి ఇచ్చినటువంటి రోజుల్లో మనం జీవించుకోవడం. కాబట్టి ఈ 6వ వారాన్ని తెలుసా మానవమ్మల ఆదివారంగా ప్రకటించడం జరిగింది. ఈ పవిత్ర వారంలో వచ్చేటటువంటి మొదటి రోజున క్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించినటువంటి ఆ గొప్పనైనటువంటి సత్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు మనందరం కూడా చూశాం. ఇలాంటి సాంప్రదాయాలు మనకు గొప్పనైనటువంటి అనుగ్రహాలను తీసుకుని వస్తాయి. సాంప్రదాయాలను మనం సరైనటువంటి విధంగా అర్థం చేసుకొని వాటిని మన జీవితంలో మనం పాటించగలిగితే దానికంటే మించినటువంటి అనుగ్రహం ఇంకొకటి ఉండదు. శ్రేమైనటువంటి అందుకే నిరుసభ గత 5 వారాలను ఒక విధంగా చూస్తూ ఈ పవిత్ర వారంలో ప్రవేశించేటటువంటి మనలను
మరొక అడుగు ముందుకు వేసి ఈ పవిత్ర వారం యొక్క ప్రత్యేకతను గ్రహించమని యేసుక్రీస్తును యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జయ జయ ద్వారాలు పలుకుతూ ఆయనను ఆహ్వానించాలో అదే విధంగా మనం కూడా ఆహ్వానించాలని మనందరినీ కూడా పిలుస్తూ ఉంది, ఆహ్వానిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర వారంలో వచ్చేటటువంటి మొదటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజు మనందరం కూడా గొప్పగా ప్రారంభించుకున్నాం. మనం కూడా చేతిలో మాన్యబొమ్మలను తీసుకొని ఒక ప్రదక్షిణగా దేవాలయానికి క్రీస్తుని ఆహ్వానించుకున్నటువంటి ఆ గడియలు చాలా గొప్ప విలువైనటువంటి. ఈ రోజుతో మనం పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మరి ఈనాటి యొక్క ప్రత్యేకతను కొద్ది నిమిషాలు మనందరం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ రోజు చాలా గొప్పగా ప్రజల చేత ఆహ్వానించబడ్డాడు. జీసస్ ఎంటర్స్ విత్ జూబిలేషన్ అండ్ సెలబ్రేషన్. ఒక గొప్పనైనటువంటి వేడుకలాగా ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభువుని ఆహ్వానించినటువంటి సందర్భాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుని మన వంతుగా మనందరం కూడా ఆ గొప్పనైనటువంటి ప్రవేశంలో పాల్గొన్నందుకు మనందరం కూడా ఈనాడు సంతోషించాలి. అయితే ఈ పవిత్ర వారంలో వచ్చినటువంటి మొదటి రోజు, ఈ మానికొమ్మల ఆదివారం మనకు దేనిని గుర్తు చేస్తుంది అంటే, బైబిల్ పండితులు మనకు చెప్పేటటువంటి గొప్పమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పవిత్ర వారంలో మనం ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క అత్యంత విలువైనటువంటి ప్రేమను, ఆ ప్రేమను చూపించడానికి ఆయన ఏ విధంగా శిలువ మీద సమర్పించబడ్డాడు అనేటటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ రివీల్స్ the depth of Christ's love and nature of his sacrifice for us. ఆయన అమూల్యమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమను చూపించేటటువంటి క్రమంలో ఆయన ఏ విధంగా బలియాగము చేయబడ్డాడు అనేటటువంటి సత్యాలను ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఈరోజు తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ మానికొమ్మల ఆదివారం మనకు గుర్తు చేసేటటువంటి కొన్ని విషయాలను మనందరం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మానికొమ్మల ఆదివారం మనకు 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. అందులో మొదటిది, క్రీస్తు ప్రభు గెత్సెమనీ తోటలో పడినటువంటి ఆవేదన గురించి ఈ మానికొమ్మల ఆదివారం మనందరికీ కూడా తెలియజేస్తుంది. సువిశేష పట్టణాన్ని మనం జాగ్రత్తగా కొంచెం పెద్దదైనా ఆలోచించి ఉంటే, ఆయన గెత్సెమనీ తోటలో పొందినటువంటి ఆ ఆవేదన, ఆ కష్టం, ఆ బాధ, ఆ శ్రమలు, ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు అంత ఆవేదనలో కూడా చేసినటువంటి గొప్పనైనటువంటి పని అవుతుంది. ఏంటది? వెరీ గుడ్. అంత బాధపడుతూ, అంత కష్టపడుతూ, అంత ఆవేదన చెందుతూ ఆయన చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యం ఏంటంటే, ఆయన ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మానికొమ్మల ఆదివారం ప్రభువు పడినటువంటి ఆ గెత్సెమనీ తోటలో శ్రమలను
అంటే కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమలు మనకు సంభవిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఏ విధంగా చూడాలంటే ప్రార్థనాపూర్వకంగా చూడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన మానవ జీవితానికి చాలా విలువైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. తాము దేవుని కుమారుడైనప్పటికీ తన శ్రమలో, తన కష్టాల్లో, తన బాధల్లో ఆయన ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా మనందరికీ ఒక జీవిత సత్యాన్ని కూడా నేర్పుతూ ఉన్నాడు. మనకు కూడా ఎడతెరిపి లేకుండా ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే క్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకుంటూ మధ్య మధ్యలో తన శిష్యుల దగ్గరకు వస్తూ ఉన్నాడు. మన శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నాడు. మన శిష్యులందరూ ఏం చేస్తున్నారు? వారి యొక్క బాధ్యతను మర్చిపోయారు. దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు క్రీస్తు ప్రభు ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏ విధంగా మరణాన్ని చవిచూడబోతున్నాడు అనేటటువంటి విషయాలు అనేక మాటలు చెప్పినప్పటికీ వాళ్ళు ఇంకా కదలింపు కలగలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ బలహీనత వల్ల వాళ్ళు చేయవలసినటువంటి పనిని కూడా మర్చిపోయారు. క్రీస్తు ప్రభువు ఎదుగు వెళ్ళారు. వాళ్ళు క్రీస్తు ప్రభు చనిపోతుంటే చూడాలని వెళ్ళారా? లేకపోతే క్రీస్తు ప్రభు బాధలు పడుతుంటే ఆ బాధలు ఎట్లా ఉన్నాయో చూడడానికి వెళ్ళారా? ఇవేమి కాదు. ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా? క్రీస్తు ప్రభు వాళ్ళను ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి క్రీస్తు కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక మానవునిగా క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఎదుటి వారి యొక్క సహాయం చాలా చాలా అవసరమైంది. క్రీస్తు ప్రభు కూడా ఆ శ్రమలో, బాధలో కష్టపడుతున్నప్పటికీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా తన శిష్యులు కూడా సహాయం అడుగుతున్నాడు. అయ్యా, 1 గంట మేల్కొని నా కోసం మీరు ప్రార్థన చేయండి. మానవ జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత స్థానాన్ని మనం కల్పించినప్పుడు ఒకరి ప్రార్థన ఒకరికి చాలా అవసరం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మన వ్యక్తిగతంగా మన కోసం ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ మన తోటి వారి కోసం కూడా ప్రార్థన చేసేటటువంటి ఆవశ్యకత మనందరికీ కూడా ఉందని ఈ సంఘటన మనందరికీ తెలియజేస్తుంది. అందుకే క్రీస్తు ప్రభు తాను ప్రార్థన చేసుకుంటూ శిష్యులను కూడా అడుగుతున్నాడయ్యా, మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రమల కాలంలో ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి కార్యంలో కూడా బలం కంటే బలహీనత ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. బలహీనత వల్ల మనం ప్రారంభించినటువంటి ఆ ఉద్దేశాన్ని మనం పక్కన పెట్టినటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో చాలా ఉన్నాయి. ఈరోజు నేను ఉపవాసం చేయాలి, కానీ 1 గంట గడిచిన తర్వాత, 2 గంటలు గడిచిన తర్వాత మనం ఆకలి అవడం మొదలు పెట్టింది. దాన్ని మనం అధిగమించాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాంటి శోధనలు వచ్చినప్పుడు ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఇతరుల యొక్క ప్రార్థన కూడా మనం అందించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాల ఆదివారం మనకు నేర్పేటటువంటి మొట్టమొదటి సత్యం పాఠం ఇదే. క్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలను అనుభవిస్తున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా అధిగమించడానికి ఆయన ప్రార్థన చేశాడు. తన శిష్యులను కూడా ప్రార్థన చేయమని అడగటం మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ జీవితం చాలాసార్లు, చాలా సందర్భాల్లో శోధనలకు లోనైనప్పుడు, కష్టాలు, బాధలు వస్తున్నప్పుడు వాటిని తట్టుకోవడానికి మనం చేసేటటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి.
వాటన్నిటికంటే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రార్థించడం మనందరం కూడా నేర్చుకోవాలి. క్రీస్తే మనకు ఒక గొప్పనైనటువంటి ఉదాహరణ. ఇదిగో నా జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు వస్తూ ఉన్నాయి, కానీ నేను వెరవడం లేదు, భయపడటం లేదు. ఎందుకంటే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని తండ్రిని ప్రార్థించడం మనందరం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని దగ్గర ఇక రెండవ సత్యం, ఈ కార్యక్రమ ఆదివారం రోజున మనందరం కూడా నేర్చుకోవాల్సినది ఏమిటంటే మనందరికీ మోక్షం కావాలి, పరలోకం కావాలి. మరి మనందరికీ మోక్షం, పరలోకం కావాలంటే ఏం చేయాలి? క్రీస్తు ప్రభు ప్రజలందరికీ కూడా ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన ప్రజల దగ్గర నుంచి ఒక సహాయాన్ని కోరాడు. ఈనాటి సువిశేష పట్టణంలో మనందరికీ విన్నా ఆయన ఈ పాస్కా భోజనాన్ని భుజించడానికి ముందుగా తన శిష్యులకు చెబుతున్నాడు, అయ్యా ఇదిగో పలానా చోటకి వెళ్ళండి, అక్కడ కట్టి వేయబడినటువంటి ఒక గాడిద పిల్లలు మీరు చూస్తారు, ఆ గాడిద పిల్లలు కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుతో అడుగుతున్నాడు, అయ్యా ఆ కట్టి వేయబడినటువంటి గాడిద పిల్ల నాకు కావాలి. ఎందుకు క్రీస్తుకు అవసరమైన గాడిద పిల్లంటే మనందరికీ పరలోక జీవితాన్ని ప్రాప్తి చేయడానికి, మనందరికీ మోక్షాన్ని ప్రసాదించడానికి, మనందరం కూడా పరలోక పౌరులుగా జీవించడానికి ఆయన గాడిద పిల్లను నడుపుతూ ఉన్నాడు. దాని మీద ఆయన ఒక ఊరేగింపుగా, ఒక మహోత్సవంగా ఈనాడు యెరూషలేము పట్టణాల్లో ఆ వీధిలో కూడా ప్రవేశించినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అన్నాడు, నాకు ఒక అవసరం ఉంది. ఏంటి అవసరం? ఆ గాడిద పిల్ల నాకు కావాలి. మనకు కూడా అవసరం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి అవసరం? మనందరికీ మోక్షం కావాలి. ఇంత జీవితం మనం ఎందుకు జీవిస్తున్నామంటే ఒకానొక రోజున నేను మోక్షంలోకి ప్రవేశించాలి, అదే నా గమ్యస్థానం, అదే నేను కోరుకునేటువంటి నా జీవిత సత్యం అనేటువంటి విశ్వాసంలో మనందరం కూడా పెరుగుతూ ఉన్నాం. తెలియనటువంటి మరి నీకు ఆ మోక్షం కావాలంటే క్రీస్తుతో అవసరాన్ని మనం తీర్చాలని తెలియనటువంటి క్రీస్తుతో అవసరాన్ని నీవు నేను తీరుస్తున్నామో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన దేవుడు కదా, ఆయనకు అవసరం ఏముంది అనేటటువంటి మాటలు కూడా మన నుంచి వస్తాయి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయన దేవుడిగా ఎప్పుడు కూడా ఎలాంటి కోరికలు కోరలేదు. ఒక మానవుడిగా మాత్రమే ఆయన మనందరినీ అడుగుతున్నాడు, నాకు ఈ జీవితం కావాలి, నేను నీకు కావాలంటే నీవు నాకు కావాలి, నా జీవితం నీకు కావాలని అనుకుంటే, నీకు మోక్షం కావాలని అనుకుంటే నీ జీవితాన్ని నాకు అర్పించు అని క్రీస్తు ప్రభు అడగటం అందరం కూడా ఈ ప్రాథమిక ఆదివారం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడు, ఇది రెండవ సత్యం. ఇక మూడవ సత్యం ఏమిటి అంటే, ఒక మంచి పని చేసినటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా అవమానపరచడానికి మన యొక్క నోరులన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. సమాజంలో ఎక్కడైనా మంచి జరిగితే దాన్ని ప్రచారం చేయడానికి బదులుగా దాన్ని ఏదో విధంగా చెడగొట్టడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ అంతిమ విజయం దేనికి జరుగుతుంది? మంచిగా జరుగుతుంది. క్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు, లేకపోతే క్రీస్తు ప్రభు శిలువ మోస్తున్నప్పుడు ఎంతమంది అవమానించారు, ఎన్ని రకాలుగా అవమానించారు ఆయన, ఎన్ని మాటలు అన్నారు ఆయన చేసినటువంటి మంచిని కూడా రూపుమాపాలనేటువంటి విధంగా ఎన్ని గొప్పలు చేశారు ఎంతమంది. అన్ని అవమానాలు, అన్ని బాధలు, అన్ని హింసలు, చివరకు విజయం మాత్రం క్రీస్తుకి దర్శించి
చివరకు విజయాన్ని పొందింది మంచితనమే అని ఈరోజు ఈ కార్యక్రమంలో ఆదివారం రోజున 3వ పాఠంగా క్రీస్తు ప్రభు అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఏంటంటే మంచిని చేయటం మాత్రమే మనందరం కూడా నేర్చుకోవాలి. మంచిని మాత్రమే ప్రోత్సహించేటటువంటి సమాజంలో మనందరం కూడా ఉండాలి. నన్ను ఇతరులు అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, సూటిపోటి మాట్లాడుతూ ఉన్నారని మంచిని విడిచిపోతే మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ప్రేమైనటువంటి దేవుడు అలా ఉంటుంది. నీకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది నిన్ను తిరస్కరించినా నీవు మంచిని మాత్రమే ప్రోత్సహించు. అదే క్రీస్తు చేస్తుంది, మన దేవుడు చేస్తుంది. మన దేవుడిని మనం నిజంగా అనుసరిస్తే, మన దేవుడిని మనం నిజంగా ఈరోజు యెరూషలేము పురవీధులలో ఏ విధంగా ప్రజలు సంతోషంతో ఆనందంతో ఆహ్వానించారో అదే విధంగా మనం కూడా ఆహ్వానిస్తే ఆయన మనందరితో చెప్తున్నాడు, మంచిని మాత్రమే మీరు చేయండి, చెట్లు అసలు వెళ్ళకండి అని చెప్తున్నారు. ప్రేమైనటువంటి దేవుడు అందుకే మనకు తల్లి చెప్పేటటువంటి సామెత, మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడును మాత్రం నీవు ప్రోత్సహించవచ్చు. చెడు దగ్గర పనులను వెళ్ళవచ్చు. మంచి చేయకపోయినా పర్వాలేదు. దానికి అర్థం ఏంటి? మంచిని మాత్రమే మనం చేయాలి, ప్రోత్సహించాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఆదివారం రోజున క్రీస్తు ఇలాంటి గొప్పలైనటువంటి విషయాలు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈ విషయాలను కనుక మనం గ్రహించగలిగితే, మన జీవితంలో పాటించగలిగితే, గత 5 వారాలు చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఫలితాన్ని మనం పొందాలనుకుంటే ఈ పవిత్ర వారం ఈ విధంగా మనందరికీ ఆహ్వానిస్తూ ఆదేశిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుడు కాబట్టి ఈ ప్రాంతంలో ఆదివారం ఉన్న క్రీస్తు ప్రభువుని మరొకసారి మనందరం కూడా ఆహ్వానించుకుంటూ ఆయన మనకు ఉపదేశించినటువంటి సత్యాలను మనందరం కూడా మన జీవితంలో పాటించడానికి ప్రయత్నించలేదా? దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండి మనందరినీ ముందుకు నడిపించుగాక. పడండి. పరలోకంలో భూలోకంలో సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో పశ్చాత్తాప హృదయములతో మా దీన విన్నపములను దేవునికి విన్నవించుకుంటాము. ఓ ప్రేమమైన మా పాపల జనకులైన పాపుగారిని, మా పీఠాధిపతులను, మా గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ ఆత్మీయ వరములతో నింపి మా విశ్వాసులపై చక్కని ఆధ్యాత్మిక నాయకత్వం దయచేసి చక్కగా వాక్కును బోధించే శక్తిని, అనుగ్రహమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామీడ దావీదు కుమారుడు, జయము జయము అని ప్రజలే దాని మహాత్మ్యము స్తుతించుచు మీకు పురవీధులలో గౌరవ మర్యాదలు, స్వాగత సత్కార్యములు చేశారు. అటులని మా దైనందిన జీవితములలో నిరతము మేము స్తుతించుచు ఆరాధించుచు వందనస్తులు చెల్లించు బిడ్డలుగా దైవరాజ్య విలువలతో జీవించు వారిగా మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శిలువరాయి మా అందరి పాపములకు గాను కఠినమైన శిలువ మరణం పొంది మాకు సంపూర్ణ రక్షణ దయచేసి మా ప్రతి పాపములను కడిగివేసి మాకు
శుద్ధి చేశారు, ఇతరులను శుద్ధి చేయించున్నారు. మీరు అపరిపూర్ణమైన చూపించు హద్దులు లేని అనంత ప్రేమతో మాకు ప్రేమించున్నారు. అటువంటి ప్రేమ త్యాగం విలువ తెలుసుకొని మేము విశ్వాసంలో నడిచి గొప్ప దీవెనను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాపుల రక్షక, ప్రభుని పాటల అంతాలను గ్రహించి మా విశ్వాస జీవితంలో చక్కగా జీవించవలను ప్రసాదించండి. మేమంతా స్వలాభం కోసం కాకుండా పరుల సేవలో, పేద సేవలో మా వంతు సహాయం చేయవారిగా మమ్మల్ని మార్చండి. అనాథులను, నిరాశ్రయులను, దిక్కులేని వారిని, దివ్యాంగులను ఆదుకుని బుద్ధిని, ఔదార్యమును మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా సంఘములోని విశ్వాసులంతా మహిళలకు గౌరవం చూపినట్లు, కుటుంబంలో మహిళలకు సమాన హక్కులు ఇచ్చినట్లు ఆశీర్వదించండి. అదేవిధంగా మా కుటుంబంలోని విద్యలను మేము మంచిగా చూసుకోవచ్చు, వారి అవసరంలో సహాయపడచ్చు పడువారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పాటు మన సొంత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థించడము. సర్వేశ్వర, మీరు దయామయులు, ప్రేమ స్వరూపులు, శాంతమూర్తులు, మా దేవ ప్రార్థనను దయగా అంగీకరించండి. మేము పాపములు వీడి పుణ్య మార్గమును పయనింప మాకు మీ వరమును దయచేయండి. ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. కుటుంబాన్ని దేవుడు దీవించాలని, బిడ్డలను దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా భూపతి యేసురత్నం భార్యలను దీవించాలని, ఇంటర్ సెకండరీలో తండ్రి
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుకున్న ఈ బలి సర్వశక్తి గల ప్రేమ సర్వేశ్వరుని అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రార్థించుదాము. దయాభరితైనవో దేవా, నీ ఏకైక కుమారుని పాటల ద్వారా మీ కటాక్షము మా యందు ఉండును గాక. మేము దీనిని మా పుణ్యక్రియల ద్వారా సాధించలేకపోయినను పూజా బలి సహాయమున మీ కృపకు పాత్రులమవుదుము గాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురు గాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు నిర్దోషియు పాపాత్ముల వరకు బాధకుండా చిత్తగించెను. దోషుల వరకు అన్యాయంగా శిక్ష ఉండెను. వారి మరణము మా పాపములను విడిచి చేసెను. వారి పునరుత్థానము మాకు రక్షణను చేకూర్చెను. భూమండలములు దూతలు అధిదూతలు మేరకు నిన్ను స్తుతించుచు నీ వైభవమును వెల్లడి చేయుట ఎట్లనగా, ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి నెల్లూరు కుటుంబాలను దేవుడు దీవించాలని, వారి కుటుంబానికి కావలసినటువంటి విగ్రహాలను దేవుడు పూజా బలి ద్వారా ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. పావన విధాని మునిహముగా పవిత్రుడవు, నీ స్తుతి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము విధిస్తున్నావు. కావున ఏలినవాడా, ఈ కాలువలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతికాలు కోరుచున్నాము. ఏ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రము అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని లక్షణాయుతలకు శ్రమలను అద్భుతమైన
నాయనా మీ విజ్ఞాపన ప్రార్థనల నిరోధక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిపాదించున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శిక్షకును నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలోచింపుము. దయగల తండ్రి, నలుదశల తండ్రి నీ బిడ్డలందరినీ కనికరించి నీకు ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఈ లోకమున వీడిన వారందరి దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అక్కడ జరిగి మహిమను వీక్షించు నిత్యానందము కాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అదే ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయించున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందు ప్రభువాని కీడు నుండి మమ్ము రక్షించుము. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయామగ్రహముల పాపముల నుండి మమ్ము విముక్తులను చేసన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడలో నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసమ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందుము.
నీ గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తున్నటువంటి మన దేవుడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తముల నిజుడు మనను చేర్చునుగాక. Thank you.
చేయుచున్నాము. మీ కుమారుని మరణం ద్వారా మా విశ్వాస ఫలమును పొందగలను నమ్మకమును మా యందు జనింపజేసితివి. ఆ విధమునే వారి పునరుద్ధానం కూడా మా గమ్యస్థానము చేరినట్లు మాకు అనుగ్రహించుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడుగాక.